హాయ్ హలో గైస్, నా పేరు హరిణి. సో ఈరోజు నా బెడ్రూమ్ చూపిస్తున్నా. సో గైస్, దిస్ ఈజ్ హరిణి రూమ్. మీరందరూ మా హోమ్ టూర్లో నా బెడ్రూమ్ చూసేసారు కాబట్టి ఇది హరిణి బెడ్రూమ్. అంటే పేరుకే చిల్డ్రన్స్ బెడ్రూమ్, కానీ మనం సపరేట్గా ఏం పడుకోబెట్టాం కదా పిల్లల్ని. సో ఇది హరిణి రూమ్. మ్యాక్సిమం మేము గెస్ట్ వచ్చినప్పుడే ఈ రూమ్ వాడతాము. ఇది నేను రాత్రి కొనుక్కున్నాను. విజయ్ షాప్లో చాలా బొమ్మలు ఉంటాయి. మీకు కూడా కిడ్స్కి ఇది కూడా కొనుక్కోండి. అండ్ లెట్స్ ఓపెన్. వై యు ఆర్ ఓపెనింగ్ నౌ? అండ్ దిస్ చూపిస్తాను. చూపిద్దాం. ఇది ఇప్పుడు నిన్ననే కొనిపించుకుంది. అది చాలా కష్టపడి మీ అందరికీ చెప్పింది. సో హరిణికి చాలా టాయ్స్ ఉన్నాయి కదా. సో అన్నీ నేను ఒకేసారి ఇవ్వకుండా కొన్నిసార్లు ఇస్తాను, కొన్ని దాచి మళ్ళీ కొన్నిసార్లు ఇస్తాను అనమాట. అలా నేను ఇందులో దాచేసాను కొన్ని టాయ్స్ అన్ని. ఇది ఐకియాలో షాప్ చేసాం మేము. రూమ్కి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం ఆర్గనైజ్డ్ కూడా ఈజీగా ఉంటుంది, ఇలా మూతలు ఉండి అని చెప్పేసి ఇలా ఆర్గనైజ్ చేసామన్నమాట. దీంట్లో ఏమున్నాయంటే చూడండి, ఇవన్నీ చల్లేసి. ఇది ఎప్పుడో చిన్నప్పుడు గిటార్ హరిణి. ఇలా అన్ని చిన్న చిన్న టాయ్స్ అన్నీ కూడా నేను ఇలా పెట్టేస్తాను. ఒక నిమిషం అన్ని ఇక్కడ కూర్చో. ఐల్ షో ఇట్. ఓకే, పడవలే. సో ఇవన్నీ కూడా కొన్ని హరిణి టాయ్స్ దాచేస్తాను నేను, ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇస్తే మా పాప పాడు చేసేస్తుంది, అంటే చల్లేస్తుంది. అడిగితే నాకు తెలియదు అని చెప్తుంది సింపుల్గా. నవ్వుతున్నావేంటి అంతే చెప్తాను. ఇవన్నీ కూడా హరిణి టాయ్సే. ఎక్కడికి వెళ్ళినా కొనిపిస్తుందండి. మళ్ళీ కొనకపోతే ఏదో అసలు చిన్నప్పటి నుంచి బొమ్మలే కొనివ్వలేదు అన్నట్టు మొహం పెడుతుంది. ఎలా పెడతావు సాడ్గా? ఏం చెప్తాం? బొమ్మలు కొని ఇవ్వమంటే ఏం చెప్తా నేను? బొమ్మలు ఉన్న ఇంట్లో ఉండే వాడుకో మూసుకొని అని చెప్తారు. ఇంట్లో ఉన్నాయి వాడుకో. ఏం చెప్తాను మళ్ళీ చెప్పు. ఇంట్లో ఉండే వాడుకో మూసుకొని వాడుకో, తర్వాత కొంటాం అని చెప్తారు. ఇది నా పరువు తీసేస్తుంది గ్యారెంటీగా. అంటే ఏది చూసినా మమ్మీది కొనవా, మమ్మీ అది కొనవా, రిపీటెడ్గా అడుగుతూ ఉంటుంది. సో నేను అక్కడి వరకు ఏదో ఒక మాయ చేసి ఇంటికైతే తీసుకొచ్చేస్తాను. అట్లా మాయ చేసి ఇంటికి తీసుకొచ్చినా కూడా ఎన్ని నింపిందో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హరిణి ఫస్ట్ బర్త్డేకి వచ్చిన కొన్ని టెడ్డీ బేర్సే నేను ఇంకా ఓపెన్ చేయలేదు. పైన పెట్టేశాను అనమాట ర్యాక్లో. ఇది నా టాయ్స్, నా మేకప్ సెట్. ఇది చూపిద్దాం ఆగు. చూడండి, ఇట్లా చాలా టాయ్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఆడుకొని యాజ్ ఇట్ ఈజ్ సెట్ చేయాలని చెప్పి. పాపం ఏదో కష్టపడి అట్లే యాజ్ ఇట్ ఈజ్ సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది కూడా నేను షూటింగ్ నుంచి వచ్చి నేనే సర్దుకోవాలన్నమాట. నాకు గ్యాప్ దొరుకుతుంది కదా షూటింగ్ మధ్యలో, షెడ్యూల్ గ్యాప్ ఆర్ సంథింగ్, వన్ డే షూట్ లేకుండా. ఆ టైంలో నేను ఇట్లా మిగతావన్నీ ఎక్కడొక్కడ సెట్ చేస్తూ ఉంటా. అంతే కదా? నువ్వేం చేస్తావు? నేను ఆడుకుంటూ ఉంటా. తర్వాత ఏం చేస్తావు? నువ్వు అంత గుడ్ గర్ల్ కాదు. రాసుకుంటూ ఉంటుందంట. అసలు నేను చదవమనే వరకు చదవనే ఉండదు, మొత్తం చల్లేస్తుంది. అది చెప్పవే, ఎలా చల్లేస్తావు నువ్వు టాయ్స్ అని? ఒప్పుకుంది. సో నేను అట్లా మిగతా టైంలో అన్నీ సెట్ చేసి కొంచెం ఇక్కడ మళ్ళీ కొన్ని ఏంటంటే దీనికి అందకుండా పెట్టేస్తాను. ఇది కూడా మీరు చూసారు కదా, అది హరిణితోటి హరిణి డే అవుట్ చేసినప్పుడు చూసారు కదా, మా అమ్మ స్టార్ట్ చేసింది ఏమో. వద్దు ప్లీజ్, ఇప్పుడు వద్దు, తర్వాత ఇస్తాను. ఈ భయ వెళ్ళిపోయాక ఇవ్వాలా? సరే ట్రై చేస్తాలే. ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇవైతే ఓపెన్ కూడా చేయలేదు, అలాగే పెట్టేసాం. కొన్ని రిపీటెడ్ గిఫ్ట్స్ ఉంటాయి కదా కిడ్స్కి, లైక్ ఒకరు తీసుకొచ్చేది ఒకరికి తెలియకుండా సేమ్ గిఫ్ట్స్ తీసుకొచ్చేస్తారు కదా, అలా దాచేసాను అట్లా. ఇప్పుడైతే ఇంకా హరిణికి అవి యూజ్ ఉండవని ఆగునానా. అండ్ ఇదంతా హరిణికి సంబంధించిన డ్రెస్సెస్, దాని చిన్నప్పటి అట్లా. అండ్ దిస్ ఇస్ బ్లెండ్ అగైన్. నేను పిల్లల రూమ్కి సెట్ అయ్యేలాగా చేయించామని చెప్పేసి అన్నాం కదా. దిస్ ఇస్ మినియాన్ బ్లెండ్. ఇక్కడ ఒక విండో ఉంది, తీసేస్తే ఫుల్ లైటింగ్ వచ్చేస్తుంది మనకి. సో డే టైం అంతా మ్యాక్సిమం ఈ బ్లెండ్ వేసేసి ఉంచుతాం. సో పిల్లల రూమ్కి కొంచెం థీమ్కి తగ్గట్టు అంటే మినియాన్స్ అయితే బాగుంటుందని ఇట్లా సెట్ చేసాము. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ స్టిక్కర్. దిస్ ఆల్సో వీ ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్. ఎందుకంటే ఇది కూడా ప్లెయిన్ వాల్ ఉంది, కొంచెం కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ రూమ్లో స్టేకి అనేసి ఇంకా ఇలా సెట్ చేసాము. ఇది హరిణి హైట్ చెక్ చేయడానికి. ఇప్పుడు ఎంత వచ్చిందో హైట్, 1 మీటర్ 4 ఇంచెస్ ఏమో ఉన్నవే. 1 మీటర్ 4 ఇంచెస్ ఉంది హరిణి. ఇంకో కొంచెం ఇక్కడ దాకా ఎప్పుడవుతుందో. సో అయిపోయింది. నీ రూమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసారా? చెప్పు. యాక్చువల్లీ ఇప్పుడు
సెట్ మీరు కూడా చూడండి నా మేకప్ సెట్ ఎట్లా చేసుకున్నారు అందరు ఇప్పుడు అంత నీ మేకప్ సెట్ వద్దులే కానీ సో మ్యాక్సిమం ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని అయితే విసిగిచ్చేస్తుంది మేకప్ సెట్ అంతా ఓపెన్ చేసి. ఆల్రెడీ మీరు హరిని డేవిడ్ హరిని దాంట్లో చూసారు కదా నేను ఎలా బల్లయ్యాను. పాపం మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అలా హెయిర్ డ్రయర్ అంటది లిప్స్టిక్ అంటది ఏవేవో చేస్తూ ఉంటుంది. సో అలా మ్యాక్సిమం టైం అలా స్పెండ్ అయిపోతుంది హరినితో తెలియకుండా. సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హరిని రూమ్ స్టోరీ. సో ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను మేకప్ టైమ్ నో జస్ట్ వెయిట్ ఇంకా చాలా ఉన్నాయి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ టాయ్స్ తప్ప ఏముంటాయి చెప్పండి పిల్లల రూమ్లో. కొంచెం పెద్దగా అయితే దాని వార్డ్రోబ్ అని లేదంటే దాని బుక్స్ అని ఏవైనా చేయొచ్చు. సో ఇప్పుడు చిన్నదే కాబట్టి మ్యాక్సిమం టాయ్స్ అవే ఉన్నాయి. ఐ హోప్ యూ ఎంజాయిడ్ వాచింగ్ హరిని రూమ్ టూర్. అది చెప్దాం అనుకుంది పాపం చిన్నది ఏం చెప్పలేదు కాబట్టి నేనే హరిని రూమ్ టూర్ చేశాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయిడ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు